కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎల్ఆర్ఎస్ ఒకటి. ఎల్ఆర్ఎస్ పై ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేసిన సిచ్యువేషన్ నెలకొంది. అసలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్లను ఎందుకు నెరవేర్చలేకపోతుంది, ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ప్రజల మీద ఎందుకు మరి ఒకసారి భారంగా పెడుతుందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే స్ట్రైక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ ఏకశైల పార్క్ వద్ద ఉన్నాం. మనతో పాటు దాసం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఏంటి ముఖ్య డిమాండ్ ఏంటి మీ ధర్నా? ముఖ్య డిమాండ్ ఇప్పుడున్నటువంటి ధర్నాకు చేపట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పేద మధ్యతరగతి వారు కొనుక్కున్నటువంటి స్థలాలపైన హక్కు సాధించాలని ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మా ప్రభుత్వం వస్తే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ప్రజలు నమ్మి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చింది. కేవలం ఎల్ఆర్ఎస్ విషయమే కాదు, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నిస్సాయి స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరియు కో ప్రభుత్వం ఈరోజు ప్రజలను వంచిస్తున్నది. కాబట్టి ప్రజలను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ను గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, బట్టి విక్రమార్క అయితేనేమి, సీతక్క అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, కోనరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ను మేము ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. కానీ ఈరోజు 20,44,000 మందిని వంచే విధంగా, వారిని మభ్యపెట్టే విధంగా, వారిపైన ఆర్థికంగా భారం మోపే విధంగా 20,000 కోట్లను ముక్కు పిండి వసూలు చేసే అనుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మేము అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ధర్నా చేస్తున్నాం. ఒకవేళ ఈ సాయంత్రం వరకు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుంటే రేపు కలెక్టరేట్స్కు మేము కలెక్టర్ గారులకు అందరికి కూడా మేము వినతి పత్రాలు ఇస్తాం. అప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాకుంటే దశల వారీగా ప్రజల పక్షాన, ప్రత్యేకించి పేద బడుగు బలిగిన వర్గాల పక్షాన మేము ధర్నాలు చేస్తాం. దాదాపు మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కాలేదు, కావాలని చెప్పేసి బీఆర్ఎస్ రాద్ధాంకం చేస్తుంది, ధర్నాలు రాస్తారోకలు మాకు ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు. ఈరోజు మేం కాదండి, ఈరోజు ఎల్ఆర్ఎస్ మరి రెగ్యులైజ్ చేస్తాము. 20,000 కోట్ల ఆర్థిక భారం ప్రజలపైన పడుతుంది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ వారు విరమించుకుంటే మేమెందుకు ధర్నాలు చేస్తాం? మాకు పని పాట లేదా? ఈరోజు మా పైనే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నామని చెప్పి మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఏ అంశం పైన కూడా మీరు న్యాయ విచారణ చేయవచ్చా అని చెప్పి ఇదే అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా మేము అసెంబ్లీ సాక్షిగా మరి కమిటీలు వేయమన్నా కూడా వేయకుండా గడికి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మా పైన అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా మరి మా కార్యకర్తలను ఎప్పటికప్పుడు అక్రమ నిర్బంధించి పోలీసులతో దాడులు చేస్తున్నారు. ఎందుకు 420 హామీలు ఏదైతే 420 హామీస్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది, బీఆర్ఎస్ మీరు అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామంటున్నారు. ఎందుకు మీరు ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారా, కాంగ్రెస్ని దెబ్బతీసే ఉద్దేశం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు దీని మేము ప్రజల కోసమే మేము ఇవాళ ఈ ఉద్యమాల బాట పట్టాము. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 420 హామీలు అమలు చేయమని మేము కోరుతున్నాం. అరే భయ్, ఈ అమలు చేస్తామే అని మీరు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతే గుర్తు చేయడానికి ఇవాళ ఉద్యమాలు మొదలైనవి. ఆనాడు మీరు ఎల్ఆర్ఎస్ పైన మేము ప్రభుత్వంలోకి వస్తే ఉచితంగా అందరికీ రెగ్యులరైజ్ చేస్తామంటున్నారు. అదే కదా మీ కొత్త డిమాండ్ ఏం కాదు కదా, మీరు పెట్టిన డిమాండే మళ్ళీ మీకు గుర్తు చేయడం. మీరు అది మర్చిపోయినట్టున్నది, కానీ ప్రజలు మర్చిపోలేదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మర్చిపోలేదు. ఆనాడు ఒక మాట, ఈనాడు ఒక మాటనా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. అదే కాకుండా మీరు ప్రభుత్వంలో వచ్చుడుతోనే రైతు బంధు 15,000 ఇస్తున్నారు. ఏమైంది ఆ మాట? మీరు ఇచ్చిన మాటలే కదా, మీ కొత్త డిమాండ్లు ఏం పెట్టట్లేదు. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని మా బాధ కాదు, మా పని కాదు. మేము పెట్టేది ఒకటే, ప్రజల పక్షాన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం. వేరే కొత్తగా ఏం తీసుకొచ్చి మీకు మీద బురద జల్లట్లేదు, వేరే చేయట్లేదు. మీరు పని లేకనో అసలు పని ఇడిచిపెట్టేసి మా నాయకుల మీద ఇష్టంగా లేని అన్ని ఆరోపణలు చేస్తూ ఒక ఎల్ఆర్ఎస్ పై దాదాపు మీ ఫైట్ ఎలా చేయబోతున్నారు? 100%
మీరు ఏదైతే మాట ఇచ్చారో ఫ్రీగా చేస్తానన్నారో అది చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది, ఈ ఉద్యమం కొనసాగుతుంది. రైట్, చూస్తున్నాం. మనతో పాటు మాజీ మంత్రి బసవరాజు సారయ్య గారు కూడా ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఫైట్ చేస్తున్నారు. ఏ విధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన 420 హామీస్ అనేది ఏవైతే ఉన్నాయో 420 హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి అంటున్నారు. సారయ్య గారు ఏమంటారు, వాళ్ళ మాటలో విందాం. సార్ నమస్తే, ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి, సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి సిఎల్పి లీడర్గా ఈనాడు డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక శాఖ మంత్రులు, వరంగల్ జిల్లా ఆడపడుచైన విప్లవ నాయకురాలు సీతక్కగా ఆనాడు ఎమ్మెల్యేగా ఈనాడు మంత్రిగా, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఈనాడు మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులందరూ కూడా ఏమన్నారు, వాళ్ళు ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీ ఇవ్వాలనేది డిమాండ్ చేసేవాళ్ళు. ఆఖరికి వాళ్ళు మాటలు చెప్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లీగల్ కూడా ప్రొసీడ్ అయ్యాడు. మరి వాళ్ళ మాటలను ఏమైనా అర్థమవుతలేదు. ఆనాడు ఫ్రీ అన్నట్టు ఇవ్వాలో ఫీజు అంటాను. ఇవాళ ఫ్రీ కావాలన్నా ఫీజు కావాలన్నా అసలు ప్రజలు తెలియాలి కదా. ఆనాడు అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రీ ఎట్లా ఇవ్వాలి, ఫ్రీ ఎట్లా ఫీజు పెట్టాలన్న విషయం తెలుసుకో, అవగాహన ఉంది వాళ్ళందరికీ. గతంలో పార్టీల్లో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఏదో నీవేమో తెలియని మాట్లాడినా అర్థం పడుతూ ఉంటాయి కనీసం. కానీ వాళ్ళు కూడా మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, అన్ని రకాల హోదాలు పనులు చేసిన వాళ్ళే ఆనాడు మాట్లాడి ఈనాడు మరి యూటర్న్ చేసుకుంటే ప్రజలు ఏ విధంగా జవాబు చెప్తారు? వరంగల్ తెలంగాణ ప్రజలందరూ సుమారు 25 ఆర్థిక భారం అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఆర్థిక భారం ఆనాడు తెలియదు మీకు? ఆనాడు ఆర్థిక భారం ఏనాడు ఆర్థిక భారం కంపల్సరీ ఉంటాయి ప్రభుత్వం పైన. ఆర్థికంగా వనరులు లేకుండా ఎవరైనా సంక్షేమ ఫలాలు చేయలేరు. సెక్రటరీ అయ్యే వరకు కొద్దిగా టైం ఇవ్వాలి అని వాళ్ళు అంటే మరి ఇట్లా చేస్తారా? చెప్పాలి కదా. ఆ రోజు ఎందుకు ఫ్రీ అన్నావు? ఇలా అన్ని మంది కనీసం ఒక 40-50 వేల కోట్ల రూపాయలు ఇలా ఏమైనా మాట్లాడే కానీ మధ్యతరగతి కుటుంబాల పైన 100 గజాలు 200, 600, 1000 గజాల లోపల వారి మీద భారం పెరిగిపోతుంది అనేది మేము గ్రహించడం జరిగింది. ఆ లిస్టు కూడా రేపు తీసుకొచ్చి మీ అందరూ చూపెడతాం ప్రాక్టికల్గా. ఏదేమైనా కానీ తెలంగాణ ఉద్యమం పుట్టిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీది. ఏదైనా సరే తెలంగాణ ప్రజల హక్కుల కొరకు న్యాయం కోసం పోరాటి సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాలో రమేష్ బాబు గారు జిల్లా అధ్యక్షునిగా, హన్మకొండ జిల్లా మాజీ చీఫ్ విప్ ప్రస్తుతం మా పార్టీ అధ్యక్షున వినయ్ భాస్కర్ నేతృత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని. మీరు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు గతంలో, అప్పటికి ఇప్పటికీ అంటే మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక ఎలా అనిపిస్తుంది? 3 నెలలు ఆనండి మంత్రిగా ఉంటే మాటగా ఉండేది మాదంతా. మేము ఎప్పుడైనా మాట ఇస్తే మేము అప్పుడు అంత ఇండిపెండెంట్గా మేము మంత్రులు పనిచేసాం. నేను కూడా బీసీఐపీ డిపార్ట్మెంట్గా పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఏదైనా సరే ఏదైనా మాట్లాడితే అది ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్కి మేము కొట్లాడేవాళ్ళం. కొట్లాడి ఎందుకు చేయాలి? ఆ రోజు మాట్లాడడం కదా, ఎలక్షన్ మేనిఫెస్టో మాట్లాడడం కదా. ఆనాడే జిల్లా కాంగ్రెస్ అది 14 సంవత్సరాలు పనిచేసామని పార్టీ పరంగా అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా 3-4 సార్లు పనిచేసాం, మంత్రిగా అనుభవం ఉంది కనుక కంపల్సరీ క్యాబినెట్లో కొట్లాడేవాళ్ళం. మేము అందరం కొట్లాడినప్పుడు కంపల్సరీ క్యాబినెట్ కొలీగ్స్ కూడా అందరూ మనం రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి ప్రజల సంపూర్ణ సహకారం ఉంది కనుక ప్రజల మనోభావాన్ని దెబ్బతీయకుండా ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఒక సంకల్పం ఆనాడు చేసిన పార్టీ ప్రభుత్వాలు. మీరేం చెప్తారు సార్? ఎందుకంటే ఒక కుడా చైర్మన్గా మీరు పనిచేశారు, ఎల్ఆర్ఎస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అవగాహన ఉంటుంది. ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఫ్రీ అన్న వాళ్ళు ఈరోజు డబ్బులు కట్టాలని అంటున్నారు. దాదాపుగా వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా 25,44,000 మంది ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకోవడం జరిగింది. మరి వరంగల్ జిల్లాలో దాదాపుగా 1,00,000 పైగా అప్లై చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరు వారు? పేద మధ్యతరగతి ప్రజలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగస్తులు, బీదవారు. వీరు ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం ఇండ్లు కట్టుకోవడానికి ఒక ప్రొసీడింగ్ తీసుకోవడానికి అప్లై చేసుకున్న సందర్భం అది. అప్పుడేమో డబ్బులు వసూలు చేస్తున్నారు, 1,000 కోట్లు వసూలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, మీరంతా మోసం చేస్తున్నారని చెప్పిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు
ఈరోజు ప్రజలకు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజలకు ఏ చిన్న అన్యాయం జరిగినా కూడా అడ్డుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకంగా మేము ఏమీ అనట్లేదు, మీరు ఇచ్చింది చేయమని అడుగుతున్నాం, అంతే తప్ప వేరే కాదు. ఉచితం అన్నారు, ఉచితం చేయండి, అయ్యేపాయ. దాని గొడవ ఎందుకు? ఈ రోడ్డు మీద ప్రజలకు ఎందుకు ఈ బాధలు ఎందుకు అనేది మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలలో ఉచిత పథకం ఇప్పుడు దాదాపు 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలా ఇది ఒకటి చేయమంటారా? 6 గ్యారెంటీలు వాళ్ళు చేయలేరు, 420 హామీలు చేయలేరు. ఎల్ఆర్ఎస్ కొన్ని స్కీమ్స్ అయినాయి కదా, గ్యాస్ అయింది, ఆల్మోస్ట్ కరెంటు బిల్ అయిపోయింది, ఆర్టీసీ బస్ అయిపోయింది. గ్యాస్ కానీ కరెంటు విషయంలో కానీ పూర్తిగా అందరికీ రావడం లేదు. అనేక చిక్కులు పెట్టిండ్రు, అందులో అనేక కిటుకులు పెట్టిండ్రు, అనేక నిబంధనలు పెట్టిండ్రు. న్యాయంగా అందరికీ అందాల్సినటువంటి ఆ స్కీములు అందడం లేదు. అందుకే అందరికీ అందే విధంగా చేయాలని అడుగుతున్నాం. మీరు చెప్పింది చేయమంటున్నాం తప్ప వేరే కాదు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తారు. సారయ్య గారు ఫైనల్గా ఏం చెప్తారు సార్? కేసీఆర్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రతిగా తెలంగాణ రాష్ట్రం కోసం సామూహికంగా శాంతియుతంగా ఏ విధంగా ఉద్యమం చేసి సాధించామో ఈ ఎల్ఆర్ఎస్ కూడా ఫ్రీగా వచ్చడానికి అన్ని రకాల ప్రజలు సంఘటితం చేసి సాధించామనే విశ్వాసం నమ్మకం నాకుంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రజల పక్షానే ఉంది, ఇప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎల్ఆర్ఎస్ ప్రజలకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నారు. ఒకవేళ ఉచితంగా కాంగ్రెస్ శ్రేణులు కనుక ఎల్ఆర్ఎస్ని చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.